స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇప్పుడే ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ అప్డేట్ మనం ఖచ్చితంగా మన మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ చేసేయండి. యాప్ని అన్ఇన్స్టాల్ అనేది చేయనవసరం లేదు. సో యాప్ను మనం అప్డేట్ చేసిన తర్వాత మనకు ఏంటి అప్డేట్ అంటే మనకు TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మనం అంతకుముందు CSE వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని మనం అక్కడ TIS కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మన మొబైల్స్ లో ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లో చేయవలసి ఉంటుంది. దానికోసం మనం ఇక్కడ TIS పైన ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ TIS సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఒక కాపీ, సైన్డ్ కాపీ కూడా మనం MEO ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా TIS ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. అన్ని ఒకసారి చెక్ చేసుకొని మనం కన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది. సో ఈ కన్ఫర్మేషన్ చేసేటప్పుడు మనం అన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. అడ్రస్ డీటెయిల్స్ అయితేనేమి, అలాగే మనకు స్పౌస్ డీటెయిల్స్ అయితేనేమి, అలాగే హెల్త్ కార్డ్ డీటెయిల్స్ కానీ. సో ఈ విధంగా మనకు TIS లో ఉన్నటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకొని ఏవైనా తప్పులు ఉన్నట్లయితే మనం MEO గారికి తెలియచేయవలసి ఉంటుంది. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి అది కానీ, అలాగే ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి మనకు ఏవైతే మనకు ఇంటర్మీడియట్, డిగ్రీ, PG, సో BEd, MEd అలా అదర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని, అలాగే అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా అన్నీ కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకొని అలా చెక్ చేసుకుంటూ మనకు ఇక్కడ టెట్ డీటెయిల్స్ అయితేనేమి, అలాగే ప్రమోషన్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్, అలాగే ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని ఇవన్నీ కూడా ఓకే అనుకుంటే మనకు కిందని కన్ఫర్మ్ కనిపిస్తుంది. సో ఆ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వచ్చి ఎంటర్ OTP అని అడుగుతుంది. సో ఆ ఎంటర్ OTP మనకు మొబైల్కి ఏదైతే మనకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి ఒక OTP ఇలా వస్తుంది. ఆ వచ్చినటువంటి OPను ఈ విధంగా ఎంటర్ చేసి ఆ కింద క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే సబ్మిట్ చేస్తే మనకు డీటెయిల్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని మనకు మెసేజ్ వస్తుంది. ఈ విధంగా అందరూ కూడా చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.